సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను నందిని. దాదాపు 17 సంవత్సరాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చపాక్ స్టేడియంలో గెలిచి సంబరాలు చేసుకుంది. ఆర్సీబీ శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 50 రన్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎప్పుడో 2008లో బెంగళూరు ఇక్కడ తొలిసారి గెలిచింది. ఆ తర్వాత మళ్లీ శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ లోనే గెలిచింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటీదార్ 51 పరుగులు, సాల్ట్ 32 పరుగులు, విరాట్ 31 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు నూర్ అహ్మద్ కు 3, పదిరనాకు 2 వికెట్లు దక్కాయి. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యింది. రచిన్ 41 పరుగులు, ధోని 30 పరుగులు, జడేజా 25 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లు హజెల్వుడ్ కు 3, యష్ లివింగ్స్టోన్లకు 2 వికెట్లు లభించాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రజిత్ పటీదార్ ఎంపికయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్ సాల్ట్ మెరుపు వేగంతో పరుగులు చేశాడు. ఓపెనర్ విరాట్ మాత్రం షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. తొలి వికెట్ కు 45 పరుగులు మాత్రమే చేయగలిగాడు. నెమ్మదిగా ఆడి ఒత్తిడికి లోనైన విరాట్ ను నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. లివింగ్స్టోన్ 10 పరుగులు, జితేష్ 12 పరుగుల స్వల్ప స్కోర్లకు అవుట్ అయ్యారు. ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్ 22 పరుగులు చేసి 19 పరుగులు చేయడంతో ఆర్సీబీ జట్టు 197 పరుగులు చేసింది. 198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్ త్రిపాఠి 5 పరుగులు, కెప్టెన్ రుతురాజ్ డకౌట్ అవడంతో కష్టాల్లో పడింది. దీపక్ హుడా 4 పరుగులు మాత్రమే చేయడంతో చెన్నై జట్టు పవర్ ప్లేలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. తరువాత వచ్చిన సామ్ కర్రాన్ కూడా 8 పరుగులు మాత్రమే చేయడంతో చెన్నై దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. మ్యాచ్ చివరి దశకు వచ్చేసరికి సమీకరణం 29 బంతుల్లో 98 రన్స్ గా ఉండడంతో చపాక్ లో ఆర్సీబీ విజయం ఖాయమయ్యింది. జడేజా, ధోనీలు 8వ వికెట్ కు 31 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.